గీత ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం ఎంత ఉప్పు మీద ఉందో అందరికీ తెలుసు. అంతకుముందు గీత ఆర్ట్స్ లో కేవలం మెగా హీరో సినిమాలు మాత్రమే నిర్మాణం అయ్యేవి. కానీ ఎప్పుడైతే ఈ సంస్థలోకి బన్నీవాసు ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి ఇతర హీరో సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఆహా యాప్ వచ్చిన తర్వాత గీత ఆర్ట్స్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తండేల్ సక్సెస్ లో మంచి ఉప్పు మీద ఉన్న గీత ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు శ్రీ విష్ణుని హీరోగా పెట్టి సింగిల్ అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ ని తెరకెక్కించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 9వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితం ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణుకి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుందని ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లో అమ్మాయిల్ని బొద్దింకతో పోల్చే డైలాగ్ ఒకటి ఉంది. దీనిపై ఎవరో ఒకరు భవిష్యత్తులో వివాదాలకు తెరతీసే అవకాశం ఉండడంతో ఆ డైలాగ్ ని ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఆయన మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఎన్ని భూకంపాలొచ్చినా, ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలైనా తట్టుకుని నిలబడగలిగే సత్తా కేవలం బొద్దింకకు ఒక మహిళకు మాత్రమే ఉంటుంది. అందుకే మేం ఆడవాళ్లను బొద్దింకతో పోల్చాం. దయచేసి దీనిని వివాదం చేయకండి అంటూ చెప్పారు అల్లు అరవింద్. ఇంకా ఆయన మాట్లాడుతూ, తండేల్ లాంటి సీరియస్ సబ్జెక్టు సినిమా చేసిన తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. తండేల్ స్టోరీ సిట్టింగ్ లో ప్రతిరోజు మా మధ్య సీరియస్ చర్చలు జరిగేవి. ఎంతసేపు ఇవే చర్చలు విసుగొచ్చి తదుపరి సినిమా కామెడీ జోన్లో చేద్దాము అనుకున్నాను. అనుకున్నట్టుగా సింగిల్ సినిమాను తీశాను. ఈ సినిమా చాలా బాగొచ్చింది. స్టార్టింగ్ నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. మీ పొట్ట చెక్కలవుతుంది అంటూ చెప్పారు అల్లు అరవింద్. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇవానా, కేతికా శర్మ నటించారు. ట్రైలర్ లో ఇద్దరు హీరోయిన్స్ ని సమానంగా చూపించారు. కానీ తమ్నెల్లో మాత్రం కేవలం ఇవానాని మాత్రమే పెట్టారు. దీంతో మెయిన్ హీరోయిన్ ఈమెనా అని అంటున్నారు నెటిజన్లు.